ఆర్టిస్ట్ ఛానల్ 2 ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారం. ఈస్ట్ కోస్ట్ ఫ్లోర్ మిల్ లో 20 సంవత్సరాలుగా ఫిట్టర్ గా వర్క్ చేసి ఆ తర్వాత నటన మీద ఆసక్తితో ఎన్నో నాటకాలను సినీ రంగంలో కూడా రాణించి ఎన్నో అవార్డులు సాధించిన శ్రీ షేక్ బాషు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే సార్. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మా కుటుంబంలో పెద్దల గురించి చెప్పాలంటే మా అమ్మ, మా నాన్న, మా తాత, 3 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు, వీళ్ళందరితో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా నాన్నగారికి సిమెంట్ ఫ్యాక్టరీలో పని, క్రషర్ అటెండర్. ఆయన బ్రహ్మాండంగా వర్క్ చేసి ఈ సంవత్సరం ఇంక్రిమెంట్లు ఇస్తారు కదా, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ సాధించేవాడు మా నాన్నగారు. అలాగా గడుస్తూ ఉండేది. మీరు ఫ్లోర్ మిల్ లో వర్క్ చేస్తూ ఈ నాటక రంగం మీద ఆసక్తి ఎలా కలిగింది సార్? అప్పుడు దాదాపు నాకు ఒక 20 సంవత్సరాలు ఉంటాయండి. ఇంకా మ్యారేజ్ అవ్వాల. ఈ మా గురువు గారు మరేన్న గారు, వాళ్ళ క్వార్టర్స్ అటు, మా క్వార్టర్స్ ఇటు. వాళ్ళు రావాలన్నా పోవాలన్నా మా ఇంటి మీదుగానే వెళ్ళాలి. మరేన్న గారు, మా గురువు గారు, కట్నం లేని పెళ్లి అనే నాటకం ఒకటి రాశారు. ఆయన రచయిత, పాటలు పాడటం, రాయటం, డైరెక్షన్ చేయటం అన్ని ఆయనే. ఆయన చాలా గొప్ప కళాకారుడు. ఆయన డాక్టర్ రాజారావు గారి శిష్యుడు. డాక్టర్ రాజారావు గారికి 7 శిష్యులు ఉన్నారు. కృష్ణ, హీరో కృష్ణ, రాజబాబు, కాకరాల, నూతక్కి శివారెడ్డి, మరేన్న గారు, ఇంకా 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు నాకు. అలాంటి వాళ్లలో ఈయన ఒకడు. డాక్టర్ రాజారావు గారికి ఎంతో ప్రియమైన శిష్యుడు అన్నమాట ఈయన. కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు మరన్న గారు, మా గురువు గారు. కొన్ని పరిస్థితులు బాగాలేక మద్రాసు నుంచి అప్పుడు వచ్చేసి ఇక్కడ అందరినీ కూడగట్టి నాటికలు అన్ని ఏర్పాటు చేయటం, పరిషత్తులకు వెళ్తాం, అలాగే తిరుగుతూ వచ్చేది. ఈ కట్నం లేని పెళ్లి కొత్తగా రచించారు కదా, దానికి రౌడీలు కావాల్సి వచ్చింది. నన్ను రోజు చూస్తూ ఉండేవాడు, వస్తా పోతా. ఒకరోజు మా నాన్నగారు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో మరన్న మా గురువు గారు వెళ్తూ ఆగిపోయారు. వాళ్ళిద్దరు ఎలా పిలుచుకుంటారంటే, ఏం బావగారు అంటే, ఏం బావగారు. బావా, మీ అబ్బాయిని నేను ఒక రౌడీ వేషం ఇస్తాను, నేను రోజు తీసుకెళ్తాను, తీసుకొచ్చి వదిలిపెడతాను, మరి పంపిస్తావా? నాదేం లేదా, వాళ్ళ అమ్మని అడుగు, వాళ్ళ అమ్మకి ఇష్టం ఉంటేనే పంపిస్తుంది, లేకపోతే పంపిదు. ఇక మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అంత పరిచయమే కదా, బాగా క్లోజ్ గా మాట్లాడి అడిగితే సర్లేయ్యా తీసుకెళ్ళని చెప్పింది. అది 3 నెలలు రిహార్సల్ చేసాము. 3 నెలలు మా 4 రౌడీల గురించి ఒక పాట రాశాడు. అది చాలా క్లిక్ అయింది. ఆ నాటకం అసలు ప్రేక్షకులు అసలు తప్పెట్లు కొడుతుంటే ఎంత ఆనందం ఉందో. నటుడికి కావాల్సింది తప్పెట్లు, బాగుందరా అంటే చాలు పొంగిపోతారు. అలాగా మరేన్న గారు అలాగా చేశారన్నమాట. చాలా నాటకాలు ఆడాము. కట్నం లేని పెళ్లి, దీంట్లో ఫస్ట్ స్టేజ్ మీద అడుగు పెట్టడం నేను అది. ఆ తర్వాత పూల రంగంలో ఖొజ్జా వేషం ఇచ్చారు నాకు. అది బాగా క్లిక్ అయింది. మళ్ళీ ఇంకొకసారి ఆడేటప్పుడు నువ్వు ఈ వేషం వద్దు, ఇంకో చింతపండు ప్రసాద్ అని ఉన్నాడు, ఆయనకి ఇచ్చాను, నువ్వు కరణం పాపయ్య బాగుంటుంది బ్రాహ్మడికి అని చెప్పాను. అలాగా కరణం పాపయ్య
బ్రాహ్మణుడు కదా, వాడు ఎలా మాట్లాడతాడు, ఏ ఏ పద్ధతిలో ఉంటాడు అని బాగా అవగాహన చేసుకుంటానికి నేను రోజు బ్యారేజ్ దగ్గరికి వెళ్ళేవాడిని. బ్రాహ్మణుల దగ్గరికి వాళ్ళు ఏ తీరుని మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ అవగాహన చేసుకొని ఆ గొంతుతో మాట్లాడటం మొదలుపెట్టాను. అది చాలా సక్సెస్ అయింది పోలరంగ నాటకం. ఒక బ్రాహ్మణుడిగా మీరు అంత కష్టపడి నేర్చుకున్నారు కదా సార్, మా కోసం మా ప్రేక్షకుల కోసం మీరు ఒక డైలాగ్ చెప్పగలరా? చెప్తామండి, తప్పుతుందా మరి. రంగమ్మ, నా విషయంలో నువ్వేమీ అనుకోవద్దు. నేను అందరిలాంటి వాడిని కాను సుమా. నువ్వంటే నాకెంతో ఇష్టం. అందుకనేగా ప్రొద్దుటే లేచి కృష్ణానది స్నానము చేసి వాసన నూనె రాసుకొని నీటుగా తయారై వచ్చాను రంగమ్మ. కమ్యూనిస్టుల నాటకం, విప్లవకారుల నాటకం. దాంట్లో భీమన్న పాత్ర అదొకటి. పోలరంగడు చెప్పాను కదా, అదొకటి. పోతే ఈ నాటకాలు చాలా ఆడాము, అసలు గుర్తు లేవు. అన్నా చెల్లెలు, ఆరని కన్నీరు, ఆరని కన్నీరులో కుంటివాడి వేషం నాది. పోతే ఏకపాత్రలు, పాయిజన్ ఆఫ్ ఇండియా, 3 పాత్రలు ఉంటాయి దాంట్లో. ఒకటి ముస్లిం, ఒకటి హిందూ, ఒకటేమో క్రిస్టియన్. వీళ్ళు ముగ్గురు నాది నాది అని గొప్పగా చెప్పుకుంటుంటారు. మానవుడు అసలు ఏంటి అన్నది ఈ ఒకడే యాక్ట్ చేసేది. ఇవన్నీ ఎవరు ఉంటారు స్టేజ్లో, ఈ 3 వేషాలు కూడా ఒకటే. ఇవన్నీ తీసేసి మామూలుగా మానవుడుగా వస్తాడనమాట. మళ్ళీ స్టేజ్ మీద వచ్చి కొన్ని మాటలు చెప్తాడు. అది కూడా బాగుంటుంది. ఇక దుర్యోధనుడు నా పరిషత్తులో గాని దేంట్లో అయినా సరే నాకు చాలా అవార్డ్స్ సంపాదించి పెట్టింది. అది మాట్లాడమంటారా? మాట్లాడండి సార్. ఆహా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతము ఆకర్షించుతున్నదే. అలాగనమ్మా, సుయోధన సార్వభౌముడికి తలుపులాగా ఒకటి కనపడుద్ది, కానీ తలుపు కాదు. ఈ సార్వభౌముడు దాన్ని విచిత్రంగా చూసి పొగుడుతాడు. అది ఎలాగంటే, పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర స్వాధనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేదరంబు మేదుర మధుకర ఘన ఘన శంకా నర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప ఆలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ కుంజ సుందరంబు. ఈ రామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దినదిన అనేక నూతన రామావలోక రంజిత కౌరవ వంశవర్ధన మహత్ ప్రమోదావహంబగు ఈ నిష్కుటంబు తక్కుళ్ళకద్భుత దర్శనీంబగుట నిర్వివాదాంశము కానని మయసభ అని
సామాన్య జనుడు మొదలు రాజకంఠీరవుని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి ఇప్పుడు సుయోధన సార్వభౌముడు తను అంతరంగిక మహల్లకు వచ్చి పరితాపం చెందుతుంటాడు. ఏంటి నాకీ అవమానము, ఏంటి నాకీ అవమానము, ఇంత అవమానము జరిగింది, నేను ఎలా భరించాలి, అభిమాన తనుండి కదా నేను అనుకుని ఎంతటి పరాభవము, రాజాదిరాజునై క్షీరపయోధి తరంగ విమల విస్ఫార యశోధనుండనైన నన్ను ఒక్క ఆరుతి పరిహసించుటయా, ఆ బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమునరించుటయా, లేక ఆ పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా, సప్తసాగర వేలావలయిత వసుంధరావలయంబునకెల్ల ఏకఛత్రాధిపత్యమును వహించి అప్రతీప ప్రతాపమున ఛండ శాసనుండై అలరాడు నా ఎట్టి రాజన్య చూడామణి ఎవ్వడిట్టి ఏయముకు దుర్మరణమునకు అంగీకరించును. అదొక బిట్టు. తర్వాత తనను తాను పొగుడుకుంటాడు. నవఖండ భూమండలాది పమకుట తట ఘటిత మణి ద్రోణి నిరంతర నీరాజిత నిజపద పంఖేరు ఉండనై సింధురా చతుష్టయ పరివేక్షిత వసుందరా భారధుర ఉండనై పరరాజ మత సంహరణ భీకర భుజబల సముద్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబు లొక్క పెట్టున నెత్తి వచ్చిన నుక్కడం పంజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు 9 సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సజ్జ శోభిలసితమై మాననీయమై అభిమాన వల్లవి బంధీకృతమై నిష్కలంకమై జగంబున బేరిన్నిక గన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక క్షౌహిణి చము సమూహమున కదినాదుండలకు నాకు ఈ ప్రపంచమున ఇది అసాధ్యము. ఇదొక. మీరు ఈ నాటకంతో పాటు సినీ రంగంలో కూడా చేశారన్నారు కదా? అవునమ్మా, కొన్ని సినిమాలు చిన్న చిన్న వేషాలు మా వంటోళ్ళకి ఏముంది, అది దొరకటమే మాకు చాలా అదృష్టం. 4-5 సినిమాలు మామూలుగా ఎడుగురు అంటే మళ్ళీ సెకండ్ షో చూడాల్సిందే, అలా ఉంది. సప్తపది సినిమాల మట్టికి సోమయాజులు గారి పక్కన ఆ లాస్ట్ సీన్ అయిపోయినంత వరకు 10 నిమిషాలు అలా ఈ కొబ్బరి బొండాలు ఖాళీ చేసుకొని, అసలు ఏం జరిగిందంటే ప్రొడక్షన్ మేనేజరు, అసిస్టెంట్ డైరెక్టరు, కెమెరామాను ఈ మన వ్యాన్ వేసుకొని అమరావతి నుంచి మా ఇంటికి వచ్చారు. అమరావతిలో చాలా అపగ్రహాలు చేశాను. వాళ్ళు చెప్పారండి మా పలానా చోట మంచి ఆటో ఉన్నారు. ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారు, కుక్కలు అరుస్తున్నాయి. ఏంట్రా ఎవరు వచ్చారని బయటకు వస్తే వ్యాన్ ఆగి ఉంది. మాదేమో టాటా కొంప. మేము షూటింగ్ చేస్తున్నామండి అమరావతిలో, గురించి వచ్చామండి. ఏం కుక్క పెడతాం, కుక్క పెట్టుకుని ఏముంది, ఈ క్లబ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏ క్లాస్ నడుస్తుందన్నమాట. అప్పుడు క్లబ్ స్టేజ్ అంత హ్యాపీగా ఉండేది మాకు. ఆ క్లబ్ దగ్గర తీసుకొచ్చి కూకోబెట్టాం. అది మామూలుగా జెండా ప్రతిష్ట కోసం తీసుకుంటుంది. కూకొని ఇంకా మాటలు మొదలు పెట్టారు, ఏమేమి నాటకాలు ఆడారు, ఏమేమి చేశారు అన్ని. 11 కాడ నుంచి 3 వరకు క్లాస్ తీసుకున్నారు. ఆ పెద్ద మనిషి, ఆ వేషం, ఉంగరాలు, విగ్గు, కళ్ళజోడు, కిర్రు చెప్పులు, పంచె, లాల్చి, అబ్బో చెప్పడానికి లేదు. వాళ్ళు చెప్తుంటే నాకే పొంగిపోయింది. ఇవన్నీ ఉంటాయండి.
చాలా బాగుంటుంది వేషం, మీరు బాగా సరిపోతారు అని తీసుకెళ్ళేసరికి విజయవాడ నుంచి విశ్వనాథ్ గారి చుట్టమంట ఆయన వచ్చాడు. ఆయన వచ్చి కాళ్ళ మీద పడి నాకు వేషం ఇమ్మని కూర్చున్నాడు. సరే అని ఆ వేషం మరి డైరెక్టర్ కదా, ఆయన మాట వినాలి కదా. ఆ వేషం ఆయనకి ఇచ్చి మీకు టైటిల్స్ లో పేరు వేస్తాంలేండి, కాలేజీ వేసుకొని అది ఏమనుకోవద్దు. నాకు కర్మలే, నాకు అదృష్టం లేదు అని అనుకుని 3 రోజులు పట్టింది అది. ఒక్క డైలాగ్, అది సంస్కృతంలో ఏదో ఉంటుంది, 3 మాటలే. యాక్షన్ కుదిరితే డైలాగ్ మూమెంట్ పోతుంది, ఈ 2 కుదిరితే ఫేస్ ఫీలింగ్ పోతుంది. అవన్నీ కుదిరేసరికి 3వ రోజు మధ్యాహ్నం లంచ్ టయానికి కుదిరింది. అలాగా పనిపోయింది. ఆ రోజుల్లోనే 3 రోజులకి 1000 రూపాయలు ఇచ్చారు. విశ్వనాథం గారు కలిశాను నేను. కలిస్తే మొదలస రామయ్య ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను, నేను విగ్రహం బాగుంది నేను కోరుకోవాలి. ఎక్కడ వెళ్తాం, సంసారం మహాసముద్రం. అలాగా జరిగిందనమాట. మీరు కొన్ని అవార్డులు తీసుకున్నారు అన్నారు కదా, అవును. ఆ అవార్డులో కొన్ని మా కోసం పేర్లు చెప్తారా? మొట్టమొదట పరిషత్తులకి వెళ్ళాల. వీధి నాటకాలు మామూలుగా ఇవన్నీ చాలా చాలా నాటకాలు, నాటికలు ఇవన్నీ ఆడాము. ఒకరోజు పేపర్ చూస్తుంటే సత్తెనపల్లి పౌరాణిక ఏకపాత్ర నాటక పోటీలు అని రాసింది. ఫీజు 25 రూపాయలు. అది చూసి ఎన్ని రోజులు చూసినా ఇక్కడ ఆడుకోవటమే. 25 రూపాయలు ఫీజు కట్టేసి పంపించేసా, మనీ ఆర్డర్ చేశా. 4వ రోజు 5వ రోజు వచ్చింది. 10వ తారీఖు 20 రోజులు టైం ఇస్తారులే. వచ్చింది 10వ రోజు వెళ్ళాల, ఆదివారం. అప్పటికే వారం రోజుల నుంచి నడుస్తున్నాయండి ఏకపాత్ర పోటీ. మాకు ఆదివారం వచ్చింది. ఆదివారం వెళ్ళి నాకేం దొరబడుతుంది, వెళ్ళి పరిస్థితి అంటే మాట్లాడు దొరబడుతుంది. వెళ్ళి మనం ప్రైజ్ వస్తుందని రాలేదు, ఏదో మన కళ్ళని చూపిద్దాం అని వచ్చాం. మేకప్ చేస్తే అప్పుడు 200 రూపాయలు ఇంటి మేకప్ చేశారు. నన్ను పిలిచారు, స్టేజీలో వచ్చి ఆడాను. ఆడితే నాకు మనసుకు మట్టికి పర్వాలేదులే అనిపించింది. తెల్లారగట్ట ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఈ జడ్జీలు 3 జడ్జీలు ఉంటారు. వాళ్ళందరూ లోనకి వెళ్ళిపోయి ఎవరెవరికి ఇవ్వాలా ఏంటి. దాదాపు 150 మంది వచ్చారు పోటీలు. అందుట్లో దుర్యోధన పరితప్త సుయోధన పాత్రకు 25 మంది వచ్చారు. అలాగే ఈ కాటిసీను, ఈ గొప్ప పౌరాణిక చరిత్ర మొత్తం అక్కడే ఉంది. సరే జడ్జీలు వచ్చారు. మొట్టమొదట కొద్దిగా ప్రసంగం చెప్పారు దీని గురించి, కాలం గురించి. కన్సలేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ కన్సలేషన్ పిలిచారు, తెచ్చుకున్నాడు. 2వది తెచ్చుకున్నాడు. 3వ ప్రైజ్ వచ్చేసరికి నన్ను పిలిచారు. పక్కన నేనేనండి, మీకే నేను లేపుతున్నాను, నేను నిద్రపోతాను. మనకు రాబోతుందంటే మనం ఎంత సరే వెళ్ళాను. ప్రైజ్ తీసుకొని ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. మా గురువుగారు మరన్న గారు ఉంటే ఎంత బాధపడే, ఎంత సంతోషించేవాడు, ఎంత బాగుందని చెప్పుకునేవాడు అని కళ్ళమ్మ నీళ్ళు అసలు ఆనంద బాష్పాలాగా కారిపోయినాయి అన్నమాట. అక్కడి నుంచి నేను రావణాపురం ఒకటి, దుర్యోధన పరితప్త దుర్యోధన, మామూలుగా మయసభ, ఈ 2 మట్టికి బాగా ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగా.
రవీంద్ర భారతి నాకు ఇది కూడా ఇచ్చింది. ఇది ఎక్కడికి వెళ్ళినా ఇక అర్ధరాత్రి పూట వెళ్ళినా బస్సుకి వెళ్ళినా కొద్ది టికెట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఉంటుంది. అదండి నా చరిత్ర. ప్రస్తుతానికి మీరు ఈ నాటకంలో కానీ ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ లో కానీ యాక్ట్ చేస్తున్నారా సార్? చేసామమ్మా. ఇది కరోనా ఒకటి, కరోనా లేని కరోనా, లంకా ప్రయాణం ఒకటి, రాత్రి ఒకటి, గుంటూరు ఒకటి. వీటిలో ఉన్నా నేను. ఇప్పుడు చేయబోతుంది గుంటూరు రాత్రి రాత్రి చేయబోతున్నాం. అది మా త్వరలోనే మేము చూడబోతున్నాం మిమ్మల్ని మళ్ళా. మా డైరెక్టర్ గారు బాగా శ్రమించి డైలాగులు, డెలివరేషన్ అవన్నీ మూమెంట్స్ అన్ని చెప్తే దానికి ఫస్ట్ ప్రైజ్ రావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఆయన పాపం చాలా ఆర్థికంగా ఉన్నారు. వారికి సహాయపడుద్దని మేమంతా ఆశిస్తున్నాం. ఫస్ట్ మీలాంటి పెద్ద వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. మా తరఫు నుంచి చిన్న సత్కారం సార్. ఇంకోసారి మరొక రంగస్థలం నటుడితో మీ ముందుకు వస్తాను.